స్వామి శరణయ్యప్ప. మన హిందూ బంధువులందరికీ నమస్సమాంజలి. మనం 1-4 సార్లు 1-4 వీడియోల్లో అందరికీ తెలియపరుస్తూనే ఉన్నాం. ఈ దీక్షా వస్త్రాలు ధరించి యాచనకు వచ్చే వాళ్ళు ఎవరూ కూడా హిందువులు కాదు. వాళ్ళు ఖచ్చితంగా అన్యమతస్తులే. దీక్ష తీసుకుని నిజంగా భక్తిగా శబరిమల యాత్ర చేద్దాము అనుకున్న వాళ్ళు, దుర్గమ్మ గుడికి వెళదాం అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా యాచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇట్లా యాచనకు వచ్చే వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించవద్దు. మనం ఇంట్లో నుండి కాలు బయట పెట్టకుండా మన గడపలోకి అదృష్టం రావాలి అనుకుంటే ఆ జరిగే పరిణామాలకు బాధ్యులు మీరే. వాళ్ళు తీసుకెళ్లి చేసే అసాంఘిక కార్యక్రమాల్లో కూడా మీరు పాలు పంచుకున్నట్టే. వీళ్ళందరూ కూడా తీసుకెళ్లి సాయంత్రానికి ఏం చేస్తారు అనేది ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పా. కాబట్టి ఈ వీడియోను కూడా చివరి వరకు చూడండి. మీకు తెలిసిన హిందూ బంధువులందరికీ ఇట్లా అపాత్ర దానం చేసే సన్నాసులకు, దరిద్రులకి, నికృష్టులకి, నిర్భాగ్యులకి, దౌర్భాగ్యులకి అందరికీ కూడా ఇట్లాంటిది ఈ వీడియోని షేర్ చేయండి. ఇకనన్నా మారుతారేమో, ఇట్లాంటి వీడియోలు చూసన్నా మారుతారేమో. చూడండి, ఆ స్వామి ఏం చెప్పాడు, వాళ్ళ అమ్మ ఎంత రకంగా దీన్ని మభ్య పెడుతోంది, కప్పిపుచ్చుకుంటోంది, సమర్థించుకుంటోంది. వాళ్ళ తాత ఏ రకంగా వేషాలు వేస్తున్నాడు, ఏ రకంగా సమాధానం చెప్పాడు, వీళ్ళందరికీ తెలుసు. అందరూ కూడా కలిసే చివరికి వాళ్ళ చర్చి పాస్టర్తో సహా అందరికీ తెలుసు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని. అయినా కానీ వాళ్ళకి కావాల్సింది డబ్బు, మనకు కావాల్సింది పుణ్యం మాటున ఇట్లాంటి దరిద్ర పనులని చేస్తున్నాం. ఒకసారి అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వామి శరణం. మీరేం చేస్తారు? వ్యాపారం. ఏం వ్యాపారం? గట్టిగా చెప్పు. ఎర్రబట్టలు వేసుకుని అడుక్కోవడం. ఎంతమంది ఉన్నారు మీ పుట్ట? ముగ్గురు. ఎవరు ముగ్గురు? నువ్వు, మీ అన్నయ్య, మీ బాబాయ్. ఇదే పని. ఈ 2 నెలలు తర్వాత ఏం చేస్తారు? ఈ 2 నెలల తర్వాత ఏం చేస్తారు మీరు? ఏం చేయకుండా తింటానికి ఎట్టు వస్తుంది? అంటే ఈ 2 నెలలు సంపాదించి సంవత్సరం సరిపోతుందా మీకు? సంవత్సరం అంటే సరిపోతుంది. సంవత్సరం అంటే ఖాళీగానే ఉంటారు. చూడండి స్వామి, ఈ స్వామి ఈ 2 నెలలు మారవేసి అడుకుంటారంట. ఈ స్వామి, వీళ్ళ అన్నయ్య, వీళ్ళ బాబాయి ముగ్గురు అడుకుంటారంట. ఈ ముగ్గురు ఈ 2 నెలలు పెట్టుకున్నది 12 నెలలు సరిపోతుందంట వాళ్ళకి, తినడానికి, ఉండటానికి, వాళ్ళ ఖర్చులకి. ఒకసారి చూడండి, మన హిందువులు ఎంత కళ్ళు మూసుకొని పోయి ఉన్నారు. ఎంతైంది నాగేసి వారి నెలైంది. పొద్దున్నే నాగేసుకుంటావు. నువ్వు వేసుకుంటావా? ఎవరు వేస్తాను? నువ్వే వేసుకుంటావు. నీ అమ్మ కూడా, నాన్న కూడా నువ్వే వేసుకుంటావు. వేసుకొని వ్యాపారం మీద చాలా పెద్ద వ్యాపారం చేస్తారు స్వామి. చాలా పెద్ద వ్యాపారం చేస్తాడు. వ్యాపారం మీద వెళ్తాడంట. వ్యాపారం ఏంటంటే హిందువులు మోసం చేసి ఇలా మాల బట్టలు వేసుకుని అడుక్కోవడం. ఎంత వస్తాయి? సాయంత్రానికి ఎంత వస్తాయి? 500 600 వస్తాయి. సాయంత్రం ఏం చేస్తావు? ఇంకేది మళ్ళీ ఇప్పేసి మామిడి బట్టలు వేసేసుకుంటాం. ఇంతేనా? మామిడి బట్టలు వేసేసుకుంటాం. ఏ బట్టలు తినదు, మామిడి బట్టలు వేసేసుకుంటాం. నీ కనవరంలో వేస్తావా? ఊరు దాటినాక వేస్తావు. ఇవన్నీ ఊరు దాటినాక వేస్తావు. మీ ఊళ్ళో వేసుకోవు. ఎవరు మీరు? ఇది జనాలు. ఓకే. వీళ్ళ కిందసారి మాకు శత్రువులు లేవు. స్వామి వీళ్ళతోనే వచ్చింది. వీళ్ళు పట్టుకున్నాం కదా, వీళ్ళ దళితులు ఫోన్లు లేక మొదలు పెడతారు. ఇంకా వాళ్ళకి కౌంటర్ చేయాలి మనం. ఇప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయడం వాళ్ళకి చేత కాదు. వాళ్ళ కులానికి కట్టుబాటు అంట, వాళ్ళ బొంద అంట, వాళ్ళ బూట్ అంట. వీళ్ళు అసలు గుడివాడ వెళ్ళాడండి స్వామి. నుంచి గుడివాడ వెళ్ళి
గుడివాడలో ఆ స్వామి కూడా చూపించు. ఆ స్వామికి దొరికితే గుడివాడ నుంచి ఆ స్వామి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంతకుముందు మనం పెట్టిన వీడియోలు చూసి ఆ స్వామి పెరుమాల గుడివాడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ స్వామి ఏమడిగారు, ఏం చెప్పాడో ఒకసారి కనుక్కుందాం. నమస్కారం స్వామి. నిన్న నాకు గుడివాడలో దొరికాడు స్వామి. అడిగితే ఏంటంటే నాకు మన బండి ఎక్కాడు, ఇక్కడ వెంకటపాడు అని చెప్పి అన్నాడు. ఆ వెంకటపాడు దగ్గరికి వచ్చింది స్వామి, దిగండి అని అంటే నాకు విజయవాడ వెళ్ళాలి స్వామి, కనదుర్గమ్మ తల్లి దర్శనం దొరకాలి నాకు, నేను గర్భగుడిలో మాల తీయాలని చెప్పి అన్నాడు ఈ స్వామి నాతో. ఈ స్వామి అడిగితే నాకు 500 ఇవ్వండి స్వామి, నేను అమ్మవారి గుడికి దర్శనం చేసుకుని భోజనం చేసి అడ్మిట్ చేసి మా ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు ఈ స్వామి. ఈ స్వామి ముందు కొట్టి వచ్చాడు ఈ స్వామి. ఈ సెంటర్ పేస్ట్, ఈ కోల్గేట్ పేస్ట్ తెచ్చుకొని నా వెనకాల మొత్తం పని కానిచ్చేసాడు ఈ స్వామి. పని కానిచ్చేస్తే మన వేణుగారి స్వామి గురించి నాకు ఫస్ట్ నుంచి తెలుసు. ఈయనట్లాగా మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు, చేద్దాం అని చెప్పి తీసుకొచ్చారు. నేను వచ్చేంతవరకు అడిగి ఆ రోడ్లో కూడా నిజం చెప్తే వదిలేస్తా స్వామి అంటే ఇతను నిజం చెప్పకుండా ఇక్కడికి వచ్చి చెప్పేశాడు. నేను ఇది స్వామి దొంగ స్వామిని అని చెప్పాను. వీళ్ళ తమ్ముడు స్వామి వీళ్ళ అన్నయ్య స్వామి దొరికారంట. ఇది చూసి నేను ఈ స్వామిని తీసుకొచ్చాను స్వామి. మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరికితే ఖచ్చితంగా తీసుకొచ్చి దగ్గరలో ఏ అయ్యప్ప స్వామి శస్త్రం ఉంటే ఆ శస్త్రం అప్పచెప్పేసి వీళ్ళ కఠిన శిక్ష పడాలని చెప్పి నేను మీ అందరం కోరుకుంటున్నాను. సంవత్సరం స్వామి. స్వామి చాలా మంది మన స్వాముల్లోనే చాలా మంది వాణిలేండి, వదిలేసేయండి, వీళ్ళకి మనకి తేడా ఏమైనా ఉంటుందా? ఇట్లా వదిలేస్తే వీళ్ళకి మనకి తేడా ఏమైనా ఉంటుందా? నిజమైన భక్తులు ఎవడో దొంగ భక్తులు ఎవరన్నా కనిపెట్టగలరు. వీళ్ళు అనుకుంటే రేపు మనం ఏదైనా అడ్రస్ పట్టుకొని ఎవరైనా డోరు పడితే చేయి ఖాళీ లేదు పుణ్యం అంటారు. రేపు ఏదైనా వేరే ఊరు వెళ్ళి అడ్రస్ తెలియక డోరు కొట్టి బెల్లు కొట్టి స్వామి అడ్రస్ చెప్పరా అని అడిగితే పోస్వామి దొంగ స్వామి మీరు అందరూ అంటారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం అరికట్టాలి, కట్టడి చేయాలి. మనం ఈ కార్యక్రమం చేసిన దగ్గర నుండి చాలా మంది తగ్గారు, చాలా మంది తగ్గారు. లేకపోతే ప్రతి సిగ్నల్లోనూ వీళ్ళే కనపడేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ కనపడలేదు. ఇట్లా ఎవరో ఒకళ్ళో ఇద్దరు దొంగచాటుగా ఉన్నారులే. కానీ ఇట్లాంటి వాళ్ళకి మనం 10 మందికి తెలియజేసి ఆ స్వామి చెప్తున్నటువంటి వాళ్ళ ఊళ్ళో వేసుకోండి, బట్టలు ఊరు దాటిన తర్వాత వేసుకుంటారండి. మొన్న ఒక వీడియో పెట్టా 2 సంవత్సరాల క్రితం, ఒక వైబీకి వీడియో. వాళ్ళు కూడా అంతే, వాళ్ళు క్రైస్తవులు. నువ్వు చర్చికి వెళ్తావా? ఎక్కడ గుడికి వెళ్తావా? సరే, 2 దిగితే ఎక్కడికి వెళ్తారో చెబుతాడే. కానీ ఇంతకుముందు వాళ్ళు కూడా వాళ్ళు చర్చికి వెళ్ళేవాడు, మొదలు గుడికి వెళ్తానని చెప్పారు. 2 తగిలేసరికి అప్పుడు చర్చి గుర్తొచ్చింది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టదు. మీకు ఎక్కడ తగిలినా కానీ ఫోటో తీసి నాకు సెండ్ చేయడం, వీడియో తీసి నాకు పెట్టడం, ఫోన్ కాల్ చేసి చెప్పి మీరు వెళ్ళిపోవడం అలా చేయొచ్చు. ప్రతి వాళ్ళది బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని దగ్గరలో ఉన్న స్వాములతో లేకపోతే ఇక్కడ తీసుకురావడం, మీరు అక్కడ కూర్చోబెట్టుకొని నాకు ఫోన్ చేయడం. మన రాణిగారి తోట నుంచి ఒక స్వామి కాల్ చేస్తే మన స్వామిని పంపించి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అతనికి బుద్ధి చెప్పి పంపించాం. ఇట్లాంటి వాళ్ళని కూడా మనం 10 మందికి తెలియజేయాలి. మనం ఇక్కడ ఉన్న ఈ చేరిన 10 మంది, ఈ 100 మంది చెప్పుకోవడం తప్పించి ఎవరికి తెలియజేయడం. కాబట్టి అందరికీ తెలియజేయండి. ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నా కానీ పట్టుకొని ఇక్కడ తీసుకున్నాను. స్వామి జనం ఒకసారి మన స్వామి చూడచ్చు, స్వామి చూడచ్చు. స్వామి ఇదంతా మొదలుగా ఉన్నా నిజం చెప్పు. ఏమన్నా
అది వీళ్ళకి అలా తయారైంది. నిజంగా నువ్వు గుడికి వెళ్తావా చర్చికి వెళ్తావా? చర్చికి వెళ్తా అంట. అది మనం 1-4 సార్లు చెప్పుకుంటున్నాం. ఈ రంగమేళలు వేసుకునే వాళ్ళు ఎవరు కూడా హిందువులు కాదు. మీరు చర్చికి పోయే వాళ్ళు మాత్రమే. వాళ్ళకి మన దేవుడు దెయ్యాలు, మన డబ్బులు మాత్రం దేవుడు. అదే ఏం చేద్దాం? ఈ స్వామి ఏం చేద్దాం చెప్పండి. స్వామి ఏం చేద్దామంటాం? స్వామి మూడోసారంట మీరు ఓకే చెప్పి వదిలేశారంట. అడగండి కుర్రోడిని అడగండి. స్వామి ఇప్పుడు మీరు చెప్పేది స్వామి. తల్లి నేను అబద్ధం చెప్తానా పిల్లడి మీద? అన్న కొడుకు మీద అబద్ధం చెప్పుకుంటానా? ఒక్కసారి తిరిగాడు, ఇచ్చిన ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన వచ్చి కొట్టేశారు. బెల్ట్ పెట్టి పిల్లలు బెల్ట్ వేసుకుంటారు కదా, కొట్టేశారు. మీ ముందే కొడతాను. ఇందాకేం చెప్పావు నువ్వు? ఎన్నాళ్ళ నుంచి చేసుకున్నావు ఉన్నాగా? గట్టి చెప్పు. 5 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నా అంట. సిగ్గు లేదు అబద్ధాలు చెప్పడానికి మీకు? నేను అబద్ధం చెప్తానండి నా కొడుకు మీద. 5 సంవత్సరాల నుంచి బాగా చెప్తున్నాడు. 5 సంవత్సరాల మీద చెప్తుంటే నీకు ఇక్కడ ఆయన రాను వస్తానని చెప్పండి. రెండోసారి ఇప్పుడు తిరిగాడు. ఎప్పటికి నిజంగా నా పిల్లలు 5 సంవత్సరాల క్రితం. అప్పుడు 7వ క్లాస్ లో చదువుకుంటున్నాడు. ఇప్పుడు ఎన్ని చదువుతాడమ్మా? అని చెప్పి అన్నారు ఇందాక మీరు ఇప్పుడు వచ్చినప్పుడు. కదండి 7వ క్లాస్ లో ఉన్నప్పుడు చదివాడు. మీరు సెకండ్ మీకు వాయిస్ ఉందో నా ఫోన్ లో వాయిస్ మాట 7వ క్లాస్ అంటే ఎప్పుడు సంవత్సరం క్రితం 2022 2023 8వ క్లాస్ 9వ క్లాస్ 9వ క్లాస్ రావాలి. 5 సంవత్సరాలు బ్యాక్ అంటే 2019 ఇప్పుడు పడుతుంది. తారీఖు కూడా తెలియదు నా సంవత్సరాలు చెప్తున్నాం కదా. 7వ క్లాస్ లో ఉన్నప్పుడు అని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నాను. పిచ్చోళ్ళు కాదు. మా గురు స్వామి గారు చాలా మందిని చూశారు మీలాంటి వాళ్ళని. మీ పెద్ద అబ్బాయి కూడా అంతకు ముందు ఎక్కడే దొరికాడు. మీరు ఎక్కడ తెలుసుకోండి. నా పిల్లలు అలా తిరగరు. మీరు చర్చికి వెళ్ళేవాడు కుర్రోడే చెప్పాడు. పిల్లడు 100 అబద్ధం ఇంకో మీరు నేను గంటకే పక్క తప్పుకుంటాను. మీరు పొద్దు నుంచి మీకు ఏం చెప్పాడు తెలియదు. మళ్ళీ ఒక గంటలో పడగండి. మీరు ఏం చెప్తాడు మీరే నేను నమ్మను. ఎవరు చెప్తాడు? కాదు ఏం చెప్పినా ఒక మాట చెప్తాడు. అబద్ధాలు రావు. కాదమ్మా. ట్రైనింగ్ ఇచ్చారండి. ఆ ట్రైనింగ్ ఇచ్చేసారు. కన్న తల్లి ఎవరైనా ఇట్లా తిరిగాయని ఎవరు చెప్పరు. ఇది దేవుడిది. అదే తిరుగుతున్నారు కదండి. ఆ పిల్లోడు తెలియకి తిరిగాడు. తెలిస్తే నేను నేను భోజనం చేస్తున్నప్పుడు అడిగాను, మీకు తెలిసి తిరుగుతున్నా తెలియ తిరుగుతున్నా చాలా తప్పు కాబట్టి నేను తెలిసి తిరుగుతున్నా అని చెప్పాను నాతో పాటు. ఆ పిల్లోడు ఆవేశకాలు ఏం చెప్పాను నేనేం మరి మీరు చేస్తాను. నేర్పించింది మీ ఆయన ఏం చేస్తున్నారండి? మీ ఆయన ఏం చేస్తున్నారు? వైరు మంచాలు వస్తారు. మీ ఆయన, మీ అబ్బాయి, మీ పెద్ద అబ్బాయి, మీ మరిది అంటే వాళ్ళ బాబాయ్ అందరూ కలిసి వెళ్తామని చెప్పి చెప్తున్నాడు ఆయన. అసలు లేదు. వ్యాపారం వ్యాపారం అని చెప్తున్నాడు. వ్యాపారమే వైరు మంచాలు బిజినెస్ అంట, కాటన్ బిజినెస్. కాదు. ఇక నేను చెప్తానండి, వైరు మంచాలు వెళ్తారు మగవాళ్ళు. లేదంటే మిక్సీ క్యాంపులు పోయి అమ్ముతాకి వెళ్తారు. క్యాంపులు వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు అయితే వైరు ఇది బట్టలు మీ అమ్ముతారు. పెద్ద అబ్బాయి ఇందాక ఫోన్ లో నాకు ఏం చెప్పాడు తెలుసా? మీరేనా మాట్లాడండి. నేనే మాట్లాడింది. మీ పెద్ద అబ్బాయి నాకు ఫోన్ లో ఇందాక మేము ఇట్లాంటి అంటే చెట్ల వ్యాపారం మిక్సీ క్యాంపులు అమ్ముతాకి వెళ్తామండి. మిక్సీ కారణంలా అది లాస్ట్ లో చెప్పింది మాట. క్యాంపులు వెళ్తారు. స్టార్టింగ్ లో చెప్పింది. ఈ మాల్లో వేసే టైంలో వచ్చేసి వీళ్ళంతా గ్రూప్ గా వీళ్ళ నాన్న వీళ్ళ బాబాయ్ వీళ్ళంతా ఇక్కడ ఉంటారంట. వీళ్ళ అన్నయ్యను వీళ్ళ పెద్దనాన్న ఎవరు అన్నారు మరి పక్కన వైజాగ్ ఇటు క్యాంపులకి వెళ్తారంట. అవునండి. వచ్చే అట్టే వెళ్తారు. మిక్సీ ఫ్యాన్లే. మిక్సీ ప్యాన్ అని చెప్పలేదు. మాకు ఫోన్ చేయి, మీ అబ్బాయి ఫోన్ చేయి. ఇందులో రికార్డ్ ఉందా చూపినా? రికార్డింగ్ ఉందా చూపినా? రికార్డింగ్ ఉందన్నా కానీ వినండి, ఏం చెప్తాం మేము? రికార్డింగ్ ఉందా చూపినా? వినిపించండి. అబ్బాయి క్యాంపులు తిరుగుతాను అన్నాడు కానీ మామూలుగా ఇది వ్యాపారం మీద అన్నాడు. వీళ్ళదే ఇదే వ్యాపారం స్వామి. వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళకే తెలుసు. దాన్ని దేవుడు ప్రమాణం కొట్టుకుని చెప్తున్నా. నేను దేవుడు నమ్ముకున్నాను. కాదు స్వామి, దేవుడు కాడేవాడు మీరు దేవుడి మీద ఏ దేవుడిని నమ్మావు నమ్ముతారు నువ్వు? చెప్పండి. తిరగమని మీకు చెప్పాను. ఏ దేవుడిని నమ్మావు నువ్వు? యేసు ప్రభుని. యేసు ప్రభువుని నమ్మావు. ఇదేంటి మరి? అది ఆ పిల్లడు తెలియక వేసుకొచ్చి చంపేయాలని ఎవరు చంపేయాలి.
చంపలుతానండి. అలా అదే ఓపి చెట్టు ఉన్నట్టు నిజంగానే చంపేసేదాన్ని. వీడి మీద ఇది రెండోసారి నేను అవమానపడుతున్నాను. అక్కడికి వెళ్ళి కేసులు కూడా వెళ్ళొచ్చాను నేను. అడుక్కొచ్చి పెడతా అంటే ఇంట్లో గన్నవరం పోలీస్ స్టేషన్ ఎక్కడ మిమ్మల్ని మాట్లాడింది ఎవరు గన్నవరం పోలీస్ స్టేషన్ మీకు తెలిస్తే అక్కడ వాళ్ళు ఎవరైనా తెలిసి నాకు నెంబర్లు కొట్టి మీ ఊళ్ళో చెప్పాను పేపర్ అని చెప్పన్నారు మిమ్మల్ని ఎవరు అనేది మా ఊరు మీరు ఎట్లా చేయండి అసలు మీరు వెంకటపల్లి అబ్బాయి బ్యాగ్ పెడతారంట. నాకు చెప్పాడు వీడియోతో తీస్తే నేను వెంకటపల్లి బ్యాగ్ పెడతానండి. ఆ పట్ల నేను అక్కడ చెట్టు దగ్గర వేసుకుంటాను. ఇట్లా దొరికినట్లు 500 600 అడుగుతానని చెప్పి అన్నాడు. మరి ఆ పిల్లలు అడుగుతున్నాడు. మాకు ఎంతవరకు తెలియదు. ఇప్పుడు చెప్పినట్టు మీరు పిల్లలు ఇచ్చేలా చేయాలి అని ఎవరు కూడా చెప్పండి. పిల్లోడు చెప్పాడు అంటున్నారు. మరి పిల్లోడు చెప్పేది అడుక్కుంటున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. మీకు అవసరం మీకు డబ్బులు తెచ్చి డబ్బులు మాత్రం కావాలి మీకు కదమ్మా. అసలు ఇంటికి తెచ్చి ఇవ్వడు. సంపాదించుకొచ్చి తీసుకొచ్చి అబ్బాయి తెచ్చిచ్చాడు. ఎక్కడ అని అడిగేదాన్ని. అట్ట కూడా తెచ్చి ఇవ్వడు. డబ్బులు ఒక్కోసారి ఇస్తావు కదా, అదే మరి ఒక్కోసారి ఇస్తాను డబ్బులు 20-30 అయ్యేది. అక్కడ ఎట్లా అడుగుతాడు? 20-30 ఎక్కడి నుంచి వస్తాయమ్మా? 20-30 కూడా ఎలా వస్తాయి? తాత అమ్మమ్మ ఇస్తారు. అమ్మగారు వాళ్ళు 5 రూపాయలు కొనుక్కోరు, 10 రూపాయలు కొనుక్కోరు అని ఇస్తారు. అయ్యి అట్ట పోగేసి ఆ వయసులో మందు కూడా తాగుతున్నాడు తెలుసా మీకు? అది కూడా తెలీదా? మందు కూడా తాగుతున్నాడు తెలుసా? ముందా? అసలు ముందు మా ఇంట్లో ఏ రోజు మా ఇంట్లో ముందు ఇంట్లో తాగుతారండి. మా ఆయన తాగుతాడు. మరి డ్రింక్ మా ఆయనలోనే తాగుతారు. ఒక నిమిషం. మా ఇంట్లో ఎవరు ఆ తాగరు. మాట వదిలేసి వెళ్ళిపోయింది ఆ ముందే. ఇప్పుడేముంది, మా ఇంట్లో ఎవరు ముందు తాగిన మళ్ళీ మా ఆయన తాగుతా అని చెప్పేస్తుంది. పిల్లడు ఎక్కడికి వెళ్తున్నావు తల్లిగా బాధ్యత లేదు నీకు. అంటే స్కూల్ పంపిస్తున్నావు, స్కూల్లో ఉంటాడని తెలుస్తుంది. కానీ టీచర్లు చెప్తే మేము వెళ్తాం. టీచర్ గారు ఉంటారు. చదువు చెప్పి ఫోన్ కావాలనే ముఠా కట్టి అడుక్కుంటారు. మీ బిడ్డ వాళ్ళు స్కూల్కి వెళ్ళి అన్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ అని ఒకటి వచ్చింది. ఇవి పెట్టారు. ఇప్పుడు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీకు నెల వచ్చి రాలేదు. ఎన్ని రోజులు ఆబ్సెంట్, ఎన్ని రోజులు కానీ రాలేదు. అది 2020 నుంచి అవును, పోయిన నెల అక్కడికి ఇచ్చాడు. ఎట్లాగే చేస్తున్నాను 2 నెలల నుంచి. మీకు అప్పుడు అనుమానం రాలేదు. స్కూల్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నాను మీరు అప్పుడు ప్రశ్నించలేదా? మీ పెట్టినప్పుడు మంచి ట్రైనింగ్ అండి, మేము చూసాము. ట్రైనింగ్ మంచి ట్రైనింగ్. నమ్మండి, నమ్ముకోండి. యథార్థమైన మాట నేను ఇక్కడ ట్రైన్ ఇచ్చి పంపించే వాళ్ళం కాదు. మా ఇంట్లో ఎవరైనా సరే మా ఆయన అవుతాడు. ఆయన తప్పితే మా ఇంట్లో కాదండి. ఇప్పుడే చెప్పారు ఎవరో తాగేవాళ్ళు లేరు. మా ఇంట్లో ఎవరు తాగి ఒక్కలే ఉన్నారు. ఆయన అది కూడా చెప్తూనే ఉన్నా. మీరు అలవాటు లేదు మాకు, మా ఇంట్లో ఎవరు లేదు అన్నారు. ఇప్పుడే అన్నారు. నువ్వు పక్క అంటానన్నా మీరు ఒక్కతే ఉన్నారు. అబ్బాయి ఇంతమందికి సమాధానం చెప్తున్నావు. నీ కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడో నీకు తెలియకుండా పెంచుతున్నావా? అని తెలియదు. తెలిస్తే నేనే బెదిరిస్తా, నేనే కొట్టేస్తా. ఎట్ట కొడతానని మీకు తెలియదు. అసలు తల్లివేనమ్మా కొట్టి చంపేస్తున్నావు. అన్ని మాటలు మాట్లాడుతున్నావు. ఆ పిల్లడికి భయం ఏమడితే? భయం కాదు. అసలు మీరు ఇక్కడ మీ ముందు ఎట్ట మాట్లాడుతున్నానా? ఇంటికి వెళ్తే ఎట్ట కొడతాను మీకే తెలియదు. ఎట్టకూడదు కొట్టినప్పుడు భయపడాలండి పిల్లలకి. ఇప్పుడు ఈ అమ్మాయి నాకు దేనికంటే చెప్పండి. ఇన్ని మంది ఇన్ని ప్రశ్నలు అడతారు. మీరు ఆడుకోవాలని చెప్పండి. ఎవరో చేసుకుంటారు. ఏదో ఈ మధ్య డాక్టర్లో ఉన్నానని ఏం రావు. చదువు కూడా లేదు. నేను అప్పుడే నాకు ఈ పిల్లడు మాట్లాడతాడని తెలిస్తే అసలు నేను ఎప్పుడో చంపేసేదాన్ని పుట్టినప్పుడే. ఒకసారి ఏడుతో కూడా ఇంకో కేసు వచ్చింది. అదేనా? అయ్యానా పెద్ద కేసేనా? సరే మాట్లాడదాం. ఇది అయిపోయి భిన్నత్వంలో పాస్ అవుతుంది. వేస్తే మొత్తం ట్రైనింగ్ ఇస్తారు. ఎట్లా మంచిగా ఉండాలి, ఏ పద్ధతిలో నడిస్తే ఏ దారిలో వెళ్తే మంచిదో వాళ్ళు నేర్పిస్తారు. చైర్లో మొత్తం ఫ్రీ. మీరు జాయిన్ చేస్తారు మీ బిడ్డను తీసుకెళ్ళి. ఇప్పుడు చేసేస్తారా? విజయాల్లోనే ఉందండి, తెలిసిన వాళ్ళు ఉన్నారు. జాయిన్ చేపిస్తారా? మీరు 2 వారాలకు ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వచ్చు. బాగుంటుంది. చూడొచ్చు వెళ్ళి మీరు మీకు నచ్చినవి కూడా తిని పెట్టవచ్చు. నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు జాయిన్ చేస్తారు. మరి ఇప్పుడు నేను ఇప్పుడే జాయిన్ చేసేస్తాను. మీరు మీకు కుదిరితే మీరు అర్థం చేసేయండి. పిల్లడు బాగుపడతాను, నా కొడుకు బాగుపడతాను. నాకే సంతోషం. జాయిన్ చేస్తే అంటే నీ కొడుకు బాగుపడితే నీకు డబ్బులు రావు కదా.
డబ్బులు ఎందుకంటే మాకు డబ్బులతో కాదు, సంపాదించేది. ఏమైపోతుంది నీకు ఎందుకు? మళ్ళీ డబ్బులు తెచ్చుకున్నాను కదా. సార్, ఆయన సంపాదించబడితే మీరు చెప్పండి. ఏది? సంపాదించకపోతే ఎవరు సంక్రాంతి తీసుకున్నావు డబ్బులు? అది తీసుకొచ్చేస్తే ఎవరు సంక్రాంతి తీసుకున్నావు డబ్బులు? వాడు తీసుకొచ్చి ఇచ్చేయాలి డబ్బులు. మీకు తెల్లబడి నా పిల్లలు క్యాడు నేను నమ్మండి నమ్మండి. చెప్తున్నాడుగా. 20 చెప్పి ఎక్కడి నుంచి? కుదిరితే వస్తా సాయంత్రం అలాగంటే నగర్లేదు రాత్రి నవ్వు లేదా అదే చూస్తున్నాను మేడం సార్ రాత్రి మా బాబుకి నమ్మకం 16 సంవత్సరాలు అందరి నుంచి బాగుతున్నాడు మీ బాబు 16 అంటున్నాడు అందరి నుంచి. ఇంట్లో డబ్బులు తెచ్చిస్తే నేను ఎంత బాధపడతానండి. ఏం బాధపడతావు? సిగ్గు లేకుండా పిల్లలు నీటి మీద పంపిస్తున్నావు. అయ్యో నేను ఇట్లా పంపించట్లేదు సార్, మీరు నమ్మండి నమ్మండి. మీ గుడి దగ్గర అడుక్కోండి అమ్మా, మీ గుడి దగ్గర వేసుకుని అడుక్కోండి. ఎందుకు ఇలాగా బాగా పెడతారన్నా? మీ గుడి దగ్గర మీకు ఇస్తారు కదా డబ్బులు, మీ దగ్గర అడుక్కోండి. అడుకోవాల్సిన పని కూడా లేదు, వ్యాపారం చేసుకొని బతుకుతున్నాం. ఇదే వ్యాపారం. చెప్పాడుగా ఇదే వ్యాపారం అంటే. మీరు నమ్మకపోయిన దేవుని గౌరవిస్తాను. అసలు చర్చి పాస్టర్ ఉంటాడు కదా, అతనికి ఫోన్ చేసి దేవుని గౌరవిస్తా, మా అమ్మాయికి బట్టలు వేసి పంపి అడుకోవడానికి పంపిస్తున్నాను చెప్పు. అయ్యగారు దగ్గర మమ్మల్ని చెప్తాడు. ఆయన నంబర్లు కూడా తెలియదు మాకు అసలు. ఎవరైనా చేస్తే అదే చెప్తాను కూడా. ఎవరైనా మరి ఎవరైనా తిట్టరా? ఎవరైనా తిడతారండి. మీరే కాదు బయట వాడైనా తిడతారు. మీరు చంపేసేయండి. మా పాపం సంతోషపడతాను. ఇందాక మా వాళ్ళని పట్టుకున్నారు, మా వాళ్ళు దొరికారని చెప్పి చెప్పినాడు మీ బాబాయ్ వాళ్ళందరూ చెప్పావు కదా ఇందాక. ఏం చెప్పావు? ఆ రోజు ఏం చెప్పావు? ఏం చెప్పారు? మళ్ళీ బుద్ధి లేదు. నీకు బుద్ధి లేదు, మీ అమ్మకి బుద్ధి లేదు, మీ బాబుకి బుద్ధి లేదు. అప్పటి నుంచి తిరగటం కూడా లేదు, ఇలా వెళ్తాం కూడా నెల లేదు. రోజుల నుంచి తిరుగుతున్నా అని చెప్తున్నాడమ్మా. నెల రోజుల నుంచి తిరుగుతున్నా అని చెప్తాడు. ఏడు ఆటోలు వస్తామండి. అయితే మాకు తెలియదు మరి తిరుగుతున్నాం. వాళ్ళ ఆయనమ్మ గారు ఫోన్ స్వామి, పిల్లోడికి ఏం తెలియదు, పసిపిల్లోడు. ఆ పిల్లోడికి బయట పని చేయదు. ఆ అట్టకి చెప్పుకుంది. 2 టికెట్లు తిట్టి పంపించేసేయండి, ఇంకోసారి పంపించాలంటున్నారు. గుచ్చుకోండి, నేను నమ్మినప్పుడు సాయంత్రం బాగా గుచ్చుకోండి. ఇప్పుడు చెప్పిన మాటలు కాసేపు ఏం చెప్తాడు మీరు ఏంటంటే మీరు పిచ్చోడని మీరే కంపెనీ చేస్తారు. మైండ్ కుదరదు అబ్బాయికి. స్వామి ఏంటి స్వామి ఇదేంటి? మీ పిల్లోడు పిచ్చి కదా స్వామి. మీ పిల్లోడితో సంబంధం లేదుగా, మీరు వెళ్ళిపోవచ్చు. మీరు వెళ్ళిపోవచ్చు. పిల్లోడు అవసరం లేదు. పిల్లోడు ఇవ్వండి, మీకు పిచ్చోడు కదా, మీకెందుకు పిచ్చోడు? అట్ట కాదు నేను చెప్తాను, పిల్లోడిని వద్దాను. నువ్వు చెప్పేది అంతా ఉంది. పిల్లోడు పిచ్చోడు, ఇంకో 2 చోట్లకి వెళ్ళి ఓకేనా? ఎవరు నుంచి వచ్చారు మీరు? గన్నవరం నుంచి. ఏ హాస్పిటల్ వివరాలు అడుగుతూ చేసి వచ్చా. ఇప్పుడు ఫోన్ దగ్గర చిన్న ఫోన్ చూడండి, ఫోన్ నెంబర్ చేశారు. ఆ నెంబర్ సర్కిల్ నుంచి అక్కడ రావడానికి బాగుండి పట్టింది కరెక్ట్ గా. ఎవరా మీరు రావడానికి? అవునండి, ఇక్కడికి వచ్చిన పిల్లడు బండి ఎవరో వస్తుంటే ఆ బండి మీద సర్కిల్ ఎక్కడ ఉంది? ఉంది ఎదురు ఉంది కదా. గన్నవరం ఎక్కడ ఉంది? ఎప్పుడు కాదండి, గన్నవరం ఎక్కడికి ఎన్ని కిలోమీటర్లు? మీ పాస్టర్ అమ్మా కాదులే కానీ మీ పాస్టర్ కూర్చోసాను. మీ వారిలో మీ వారు కానీ మీ పాస్టర్ గారు కానీ ఎక్కడ కదా, ఓకేనా? మీ వారు లక్షలు పెట్టి ప్రతిరోజు నిష్టంగా భోజనం పెట్టి స్వామాలు వేసుకొని శబరిమల వెళ్ళి ముక్కొని వస్తాను. మీకు ఇది పిచ్చ పిచ్చగా ఉంది ఆశలు ఎట్లా డబ్బులు అడుకో
ఇప్పుడు నిజంగా బయట ఎవరైనా వచ్చారనుకోండి డబ్బులు వేయడానికి కూడా కొంచెం బాధగా ఉంటుంది. ఎట్లా అయిపోయింది కదా ఎట్లా అని చెప్పి కాదంటలేదు, మీకు చాలా బాధలేదు. ఎందుకంటే దేవుడు అమ్మాను అది నాకు తెలుసు. మీ వాళ్ళే ఇలా చేస్తారండి, మీ వాళ్ళే ఇలా చేస్తారు. ముస్లిం కానీ హిందూ కానీ ఎప్పుడు ఒకరి మతాలను ఒకరు చేయరు. మీ వాళ్ళే ఇలా చేసేది. మా వాళ్ళని ఎప్పుడు ఫస్ట్ నుంచి ఈ మీటింగ్లన్నీ వద్దు. మాస్టర్ గారు కానీ మీ ఆయన సంపాదించిన దాంట్లో దశమ భాగాలు తీసుకునేవాడు ఉన్నాడు కదా, ఆశ్రమం తీసుకోవచ్చు. చాలా కష్టపడి చేస్తున్నారు, చాలా కష్టపడి చేస్తున్నారమ్మా. ఆశ్రమం తెచ్చుకో. దుబాయ్ ఇచ్చేవాడు మాలకొని స్వామి చెంప మాలలో ఉన్న చెంప పగిలిపోద్ది. మామూలు ఒకటి దగ్గర కొద్దిగా ఏమన్నావు అమ్మోడు కూడా దగ్గర నీకు మాల ఎవరు కొన్నారు సార్ అంటే మా తాతయ్య అయిపోయింది దానికి. రావణ్ చంపడం చర్చి వెళ్తాను కూర్చోవాడు. చర్చికి వెళ్తారా దేనికి వెళ్తారంటే గుడ్లు వెళ్తాను ఎలా పెడతాను అవన్నీ మాకు గుర్తులేదమ్మా. అవన్నీ మాకు ఏమైనా చెప్పాడు సార్. అడుక్కుంటాడు ధర్మకర్తలు ఎక్కడండి మీరు ఈ నక్షత్రంలో అది అక్కడికి తప్పుకుంటారు. ఇప్పుడు ఈ గణవరానికి మీరు ఎక్కడో తింటారు. ఏంటంటే మాల్వేసుకొని మీరు చర్చికి వెళ్తారా గుడికి వెళ్తారా? మనల్ని కూడా పెద్ద వ్యాపారం చేస్తాడు. పేరు కూడా పెట్టాడు. చిన్న వ్యాపారం చేస్తే మీ మనల్ని పెద్ద వ్యాపారం చేస్తాడు. వ్యాపారం పేరు కూడా పెట్టాడు. అదే మనవాడు పెద్ద వ్యాపారం పెట్టాడు. ఇది మాట్లాడతాను 62 సంవత్సరాలు. ఈ రోజు మీరు చాలా వాళ్ళ అమ్మ రోజుకి 500 సంగతి కూడా చెప్పాడు. 500 ఇస్తే మరి మీరు ఇంత బ్రహ్మాండంగా మాట్లాడతారు. చక్కగా వీడియోలు కూడా అవి చూస్తే రోజు 500 అంటే నాకు మాకు అమ్మ కూర్చోవచ్చు. మరి వీడియోలు అనుకోండి సీఎం కూడా పొద్దు నుంచి ఆ స్వామి పట్టుకొని ఇక్కడికి వచ్చి గుడిగాడి నుంచి పొద్దు నుంచి 10 పనులు కూడా అంటున్నాడు. గుడిగాడు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. స్వామి నాకు తగిలాడు. రోజున అన్నది ఇప్పిస్తా ఉన్నా. తర్వాత 100 రూపాయలు అన్నది ఇస్తా ఉన్నా. మరి ఎట్లా వేసింది స్వామి కడుపుని ఎన్నాళ్ళు బాగుపడతాం. బాగుపడతాను ఉన్నప్పుడు మరి 10 రోజుకి 5 వచ్చేవాడు మీరు ఎంత దాచుకుంటాం? జ్యోతిషం చెప్తాడు. మంతాలు పోయితే మన ఇల్లు చూడంటే పోయి మంతాలు అవి అమ్ముతాం మేము. ఈ అబ్బాయి చెప్తాడు జ్యోతిషం. అదే చెప్తున్నాను. ఆడు మంచాలు అనుకోని వచ్చి శిష్య తాగటం ఇంటికాడ పడపడటం మా అన్నయ్య చేయడం అంతే తప్ప 2 వ్యక్తి కాదు. ఖచ్చితంగా అయింది. 5 రూపాయలు ఎవడో అది వాసమే చెప్తాను. మనోడు పంటలు కట్టలే ఆయన కూడా ఇదే పడ్డాడు. అదే చెప్పావా చెప్పావా మళ్ళీ ఏం చెప్పాను? ఏం చెప్పాను? ఏం పనిది? ఏం పనిది? ఏం పనిది? అదేం చేశాను నిన్ను? వాడి మీద పగంటి వ్యవసాయ ఇట్రన్నా ఇది
నువ్వు ఎక్కడ పోతావు నువ్వు? నాకు కాళ్ళు పడిపోయిందండి, నీ నరాలు పంచడం, ఏళ్ళు పడిపోయింది. ఏంటంటే నాకు ఈ కర్మ, డబ్బై చూస్తాను తాగుబోతు, దేనికి పనికి వచ్చాడు కాదు. మీరు చదువుకునే పిల్లవాడు, చదువుకుని పడి కదా. డబ్బుల గురించి నేను కడుక్కుంటున్నాను, డబ్బులు తీసుకొని మా ఇంట్లో వేస్తున్నానని చెప్పేసినాడు. మరి ఇటు మేము ఇట్ట బాధ పట్టుకుంటామే, అది అన్ని డబ్బులు 150 నాకు ఇస్తే నీ బాధ ఉంటాను. నేను బాగా మీద అందుకే నేను 10 మందికి చెప్పే కథనే. ఎమ్మెల్యే గారు అంతా ఉంటే దగ్గరే నేను ఉంటాను, ఎమ్మెల్యే గారు అంతా నేను ఉంటాను. నాకంతా ఊరంతా తెలుసు, బాధవరం తెలుసు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.